పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలమా నడుచున్నాను మా తండ్రి. ఆమెన్, ఆమెన్. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మనం ఆల్రెడీ 14 తరాల గురించి ఆల్రెడీ 3 విధాలుగా దాన్ని డివైడ్ చేసి మత్తయ్య గారు చెప్పడం జరిగింది. ఆ 14 తరాలు, ఆ 14 తరాలు, ఆ 14 తరాలు అంటే, తరం అంటే ఒక మనిషి యొక్క జీవిత కాలం అని మనం చూసుకున్నాం. ఈరోజు మరి దాని కింద ఇంకో వచనాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మనం చూస్తే, యేసుక్రీస్తు జననమే ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునిపి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. 19, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ నిర్దేశించెను. ఈ ఒక 2 విషయాలను మనం ఈరోజు ఆలోచిద్దాం. 1వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. ఇక్కడ మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు, యేసు అంటే అర్థం ఏంటంటే, అది మానవ నామం, ఒక మానవుడికి పెట్టబడిన పేరు, మానవ నామం. అలాగే దీన్ని హిబ్రూలో యెహోషువ అని పిలువబడింది. హిబ్రూలో యెహోషువ అని పిలువబడింది. దాన్ని గ్రీకులో ట్రాన్స్లేషన్ చేస్తే, దాని గ్రీకులో కనుక మార్చి చూస్తే యేసు అని ఆ పేరు యొక్క ఉద్దేశం. ఆ పేరు యొక్క ఉద్దేశం యేసు. అది హెబ్రూలో ఏమని పిలువబడింది? యెహోషువ. ఆల్రెడీ మనం పాత నిబంధనలో మోషే తర్వాత ఇజ్రాయేల్ జనాంగాన్ని కానాను నడిపించినటువంటి యెహోషువ గారు ఉన్నారు కదా, ఆ యెహోషువ గారికి పెట్టబడినటువంటి పేరు. సేమ్ అదే పేరు యేసుక్రీస్తు వారికి హెబ్రూలో కనుక మనం చూస్తే యెహోషువ అని ఉంటుంది. అదే గ్రీకులో మనం చూస్తే దాని యొక్క అర్థం యేసు. అది మానవ నామం. దీంట్లో అసలు ఈ యొక్క పూర్తి అర్థం ఏంటంటే యెహోవా రక్షణ. దీని పూర్తి అర్థం ఏంటంటే ఒకసారి మనం చూద్దాం. యెహోవా రక్షిస్తాడు, ప్రభు రక్షణ లేదా యెహోవా రక్షిస్తాడు అనే పూర్తి అర్థంతో కూడి ఉంది. అదే కదా కింద ఇక్కడ మన మత్తయి సువార్తలో చదువుకుంది, వారి పాపముల నుండి ఆయన రక్షించును. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో చూస్తే, ఆమె యొక్క కుమారుని కనున తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టబడెను. ఇక్కడ ఆల్రెడీ యేసుక్రీస్తు వారి పేరులోనే రక్షణ దాగి ఉంది. యెహోవా రక్షణ, ప్రభు రక్షణ, ఆ పేరులోనే రక్షణ దాగి ఉంది. ఆ పేరు పలికితే చాలు యేసుక్రీస్తుని పూర్తిగా ఆ యొక్క రక్షణ గురించి ఆ మీనింగ్ చెబుతూ ఉంది. అంటే యేసులోనే ఆ రక్షణ దాగి ఉంది. యేసులోని యేసే రక్షిస్తాడు, యేసే రక్షించేది, యేసు రక్షకుడు, యేసు నిజమైన రక్షకుడు, యేసే రక్షించేవాడు. మనం బైబిల్లో కొన్ని సెంటెన్సెస్ చదువుతూ ఉంటాం, కానీ ఆ రక్షించే ఆ ఓడు, ఆ పదాలు అవన్నీ కూడా యేసు ప్రభు పేరులో ఉన్నాయి. ఆయన పేరులో ఉన్న విషయాలు మొత్తం మనం ధ్యానిస్తే, ఆయన పేరుకున్న పూర్తి అర్థాన్ని మనం చూస్తే, యెహోవా రక్షణ, యేసుక్రీస్తు రక్షణ, యెహోవా రక్షణ, ప్రభువు రక్షణ లేదా యెహోవా రక్షిస్తాడు అన్న మీనింగ్తో కూడి ఉంది. అలాగే దీని అర్థం పూర్తి అర్థం అభిషిక్తుడు లేదా మెస్సయ్య. అభిషిక్తుడు లేదా మెస్సయ్యతో అర్థంతో కూడి ఉంది యేసుక్రీస్తు అనే పదానికి. ఈ యొక్క పేరులో ఉన్న యెషయా గారు ప్రవచనం రూపంలో మనకు చెప్పాడు కదా, 9వ అధ్యాయం 6వ వచనంలో, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, రాజ్యభారములను, ఇవన్నీ కూడా చెప్పినప్పుడు ఆయన ఒక పేరుగానే డిసైడ్ చేసి అక్కడ పలుకుతాడు.
కానీ అక్కడ రెండు రకాలైనటువంటి విషయాలు దాగి ఉన్నాయి. ప్రభువు అలాగే మానవుడి కింద కూడా అక్కడ సూట్ అయినటువంటి పేర్లు ఉన్నాయి. ఒక 2 పేర్లు, ఒక 3 పేర్లు మానవుడికి సూట్ అవుతాయి, ఇంకొక 3 పేర్లు రక్షకుడికి సూట్ అవుతాయి, దైవత్వానికి సూట్ అవుతాయి. ఇక్కడ మనం చూస్తే తల్లి అయిన మరి యోసేపుని వివాహం నిశ్చయించుకుంది. యోసేపు గారిని ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడడం అంటే మ్యాక్సిమం మ్యారేజ్ అయిపోయినట్టే. ప్రదానం చేయబడిన తర్వాత ఇక్కడ మరియ ప్రదానం చేయబడిన తర్వాత వివాహం అంటే యూదుల సంప్రదాయం చట్టబద్ధంగా కట్టుబడి ఉంటారు. వివాహానికి కట్టుబడి ఉండిపోవాల్సిందే. దేవుడు పెట్టిన రూల్ అది. చట్టబద్ధంగా జరగాలి. రూల్స్ను మీరకూడదు. వివాహం విషయంలో అసలు మీరకూడదు అని చెప్పాడు దేవుడు. చట్టబద్ధంగా జరగాలి, అన్నీ క్రమంగా జరగాలి. నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా అక్కడ సెలవిచ్చాడు. నిశ్చితార్థం అలాగే ఇక్కడ మనం చూస్తే వివాహం అయింది, నిశ్చితార్థం ఇక్కడ జరిగిన వాళ్ళిద్దరైతే ఏకముగా ఒక చాట అయితే లేరు, ఏకంగా కూడి లేరు, విడివిడిగానే ఉన్నారు. వాళ్ళ దాంపత్య జీవితంలో విడివిడిగానే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మరియమ్మ గారు యొక్క ప్రవచనాన్ని కూడా నెరవేర్పు జరుగుతుంది. ఇక్కడ యెషయా గ్రంథంలోనే 7వ అధ్యాయము 14వ వచనంలో మనం ఒకసారి చూస్తే, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో ఒకసారి మనం చూద్దాం. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించడి కన్యక గర్భవతి కుమారుని కానీ అతనికి ఎమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి కుమారుని కనును అన్న ప్రవచనాన్ని ఇక్కడ నెరవేర్పు జరుగుతుంది. మరియ జీవితం కన్యకగా ఉండాలి, కన్యకగా ఉండి గర్భాన్ని ధరించాలి. అలాగే ఎవరు ప్రమేయం అనేది ఉండకూడదు. ఎవరు పెళ్ళి అయి ఉండాలి, అలాగే కన్యకగా ఉండాలి. ఎవరి ప్రమేయంతో తన భర్త ప్రమేయం కూడా అక్కడ ఉండకూడదు. అందుకని ఇక్కడ మనం వాక్యంలో చూస్తే యేసుక్రీస్తు జన్మం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరి యోసేపు ప్రదానం చేయబడిన తర్వాత, మరియ యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునిపి ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. వారు ఏకము కాక మునిపే పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి అయి ఉంది. అలా ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ యోసేపు గారు కానీ మరియమ్మ కానీ ఇక్కడ మనం చూస్తే పరిశుద్ధాత్మ ద్వారా గర్భంగా ఉండడం అంటే దేవుడు నరరూపంలోనికి రావడం. దేవుడు పరమందున్న దేవుడు నరరూపిగా కన్యక గర్భవతిలో మరి మానవ శరీరాన్ని, మానవ స్వభావాన్ని, మానవుడిగా ఉండటానికి, మానవునిగా మరి జీవించడానికి ఆ కన్యక గర్భాన్ని ధరించాడు. ఈ యొక్క వర్కులో 3 ప్రమేయం ఉంది. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. అక్కడ లోపలికి రావడానికి గర్భంలో యేసు ప్రభు పాత్ర ముఖ్యమైనది. పైన తండ్రి యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనది, చాలా చాలా ముఖ్యమైనది. ఇక్కడ 19వ వచనం చూస్తే, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనలకు రహస్యముగా ఆమెను విడనాడని ఉద్దేశించెను. ఆల్రెడీ గర్భంతో ఉంది మరియమ్మ. గర్భంతో ఉంటే ఆల్రెడీ యోసేపు గారికి డౌట్ వచ్చేసింది. డౌట్ రావడం అంటే సహజంగా ఎవరికైనా వచ్చింది ఆ డౌట్ అనేది. అంటే నా ప్రమేయం లేకుండా ఇంకేదో జరిగింది అన్న ఆలోచనతో ఉన్నాడు యోసేపు. రహస్యముగా విడనాడాలి, రహస్యముగా వదిలేయాలి. ఎందుకు రహస్యముగా వదిలేయాలనుకున్నాడు? ఎందుకని డేర్గా మోషే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని ఇదిగో పెళ్ళికి ముందే ఏమో గర్భం ధరించింది, మరి ఏంటి తీర్పు తీర్చండి అని అంటే ఏం చేస్తారు? గ్యారెంటీగా తీర్పు జరిగిద్ది. మరేమనేది చంపేయడం జరుగుతుంది అక్కడ. కానీ ఇక్కడ యోసేపు గారు ఇక్కడ నీతిమంతుడు అని ఇక్కడ చెబుతుంది వాక్యం. ఇక్కడ యోసేపు గారు నీతిమంతుడు అని చెప్పడం ఏంటంటే ఆయన ఆలోచన అసలు నీతిమంతుడు అంటే ఉద్దేశం
నీతిమంతుడు అంటే ఏంటి? ఒకసారి చూడండి, నీతిమంతుడు అంటే ఏంటో ఒకసారి మనం చూస్తే, నీతిమంతుడు అంటే ధర్మశాస్త్రంలో అతనికి వ్యక్తపరచబడిన దైవిక ఆజ్ఞలకు అనుగుణంగా ఉండటానికి ప్రయత్నించడమే. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలకు అనుగుణంగా ప్రవర్తించడానికి, దైవికంగా ప్రవర్తించడమే నీతిమంతుడు. దానికి అనుగుణంగా ప్రయత్నించేవాడు. దానికి అనుగుణంగా ప్రయత్నించడం, నీతి, దయ, కరుణ, జాలి అనేవి ఉంటాయి. వాటన్నిటిని ఫాలో అవుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని ఫాలో అవుతూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలను ఫాలో అవుతూ ఉన్నాడు. వాడు ఆ కట్టుబాట్లకి ఫాలో అవుతున్నాడు కాబట్టే రహస్యంగా వదిలేయాలనుకున్నాడు. రహస్యంగా నేనైనా ఇబ్బంది పడదాం, నేనైనా ఏదో ఒక మిస్టేక్ ద్వారాగా నేనే వదిలేసాను, నాకే ఇష్టం లేక వదిలేసాను అన్న ఆలోచన కోణంలో ఉండిపోయాడు. అంటే మరేది ఏం తప్పు లేదు, నాదే తప్పు, నేనే వదిలేస్తున్నా అనే తప్పులు కూడా ఆయన మీద వేసుకునేటట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ తప్పులు కూడా ఆయన మీద వేసుకునేటట్టుగా మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఇక్కడ యోసేపు గారిని మనం చూస్తే ఆ విషయంలో యూదుల సంస్కృతిలో నీతి, చట్టానికి విధేయత, న్యాయం మరియు దయ పట్ల నిబద్ధతతో ఉంటుంది. ఆ నిబద్ధతతో ఆయన కూడా ఉన్నాడు. యోసేపు పాత్ర ఎలా ఉందంటే, ఈ యొక్క సందర్భంలో నోవాహు గారి కాలంలో నోవాహు ఉన్నటువంటి పాత్రకి హైలైట్ చేస్తుంది. నోవాహు గారి పాత్ర, నోవాహు, అబ్రహాం గారు వీరితో సమానంగా ఉచ్చరిస్తుంది, వీరితో సమానంగా పోలికలతో జతపడుతుంది ఈయన యొక్క విశ్వాసం. ఈ నీతి అనేది దేవుని చిత్తంలో అనుగుణంగా అనుసంధానించబడిన హృదయం. అందుకని ఆమెను బహిరంగంగా అవమానపరచడానికి ఇష్టపడలేదు, కానీ కరుణ, దయ ప్రదర్శిస్తుంది. కరుణ, దయ అనేది ఆయనలో ప్రదర్శిస్తుంది. రహస్యంగా విడనాడకూడదన్న ఉద్దేశంతోనే ఉన్నాడు కాబట్టే, కరుణ, దయ ఆయనలో ఉన్నాయి కాబట్టే అందుకే రహస్యంగా విడనాడకూడదు అని చెబుతూ ఉన్నాడు అని ఆయన మనసులో అనుకున్నాడు. ఇక్కడ నిశ్చితార్థం చేసుకున్నాక నమ్మక ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపాలి ధర్మశాస్త్రం ప్రకారం. ఒకసారి చూద్దాం, మనం 22వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయము 23, 24 చదువుదాం. కన్యకైన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెతో కలుసుకుని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గౌని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నదాన్ని ఊరిలో కేకలు వేయనందున ఆమె తన పొరుగు అని భార్యను అవమానపరిచినందుకు మనుషుని రాళ్లతో చావగొట్టవలను. అట్లా ఆ చెడు తనము మీవుల నుండి సంహరించుదురు. ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదానిని పొలంలోనికి కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమి పట్టి ఆమెతో శయనించిన ఆ మనుష్యుడు మాత్రమే చావగలను. చూడండి ఇక్కడ తీర్పులు ఎలా ఉన్నాయో చూడండి. అటువంటి తీర్పుల్లోకి మరియ వెళ్ళకూడదన్న ఉద్దేశంతో సైలెంట్గా ఉన్నాడు. విడనాడాలని సైలెంట్గా ఇక్కడ యోసేపు గారి యొక్క దయ, కృప అంటే దయని ఇక్కడ ప్రదర్శిస్తూ ఉన్నాడు. అలాంటి ఆలోచనలో వద్దు, నేనే నాకే ఇష్టం లేదని వదిలేసేస్తాను అన్నట్టుగా ఉండిపోయాడు. యోసేపు గారు అలా చేయలేదు. విడిచిపెట్టాలని, వివాహం రద్దు చేయడానికి విడాకులు అవసరం, కానీ మరియను ఆ శిక్ష నుండి రక్షించడానికి ఎలాంటి నియమం తీసుకున్నాడు. వదిలేద్దామంటే అలాంటి నియమాన్ని తీసుకున్నాడు. ఆ ఉద్దేశం ఏంటి? ఆ నియమం దేనికి? ఒక లేవీకాండము 19వ అధ్యాయము ఒకసారి మనం చూద్దాం. ఆ కట్టుబడి ఉన్న దాని గురించి, ఆ నియమాన్ని, ఎదుటివారిని హింసించకూడదు, ఎదుటివారిని ప్రేమగా చూడాలి అన్న ఉద్దేశాన్ని ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నాడు.
కీడుకు ప్రతి కీడు చేయకూడదు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలెను. ఒక ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల్ని ఆయన అనుసరిస్తున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయొద్దు అన్న వాక్యాన్ని ఆయన ఫాలో అయ్యాడు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. ఇదిగో మరియను కూడా అలా శిక్షించకూడదు, అలా చేయకూడదని తనంతట తానే రహస్యంగా వదిలేసేయాలి, రహస్యంగా వదిలే అని ఫిక్స్ అయిపోయాడు. అలా ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ రాత్రి అనే దేవదూత ప్రత్యక్షమై కలలో యోసేపు ఇదిగో నీ పూర్వీకులు దావీదు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఆ వంశాన్ని చెప్పుకుంటూ ఇక్కడ చెప్పిన తర్వాత ఇదిగో మరియ కడుపులో ఉన్నది. ఒకసారి మనం చదివితే బాగుంటుంది. 1:19. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడయ్యుండి ఆమెను అవమానపరచనలకు రహస్యంగా ఆమెను వెడనాడని ఉద్దేశించను. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడకము. ఆమె గర్భము ధరించి ఉన్నది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును అని చెప్పంగానే ఒక భరోసా ఇచ్చిన తర్వాత ఇదిగో రక్షకుడు పుడుతున్నాడు, ఇదిగో మెస్సయ్య పుడుతున్నాడు, లోకాలని ఏలే రారాజు పుడుతున్నాడు. దావీదు సింహాసనం ముందు ఉన్న రాజు, ఇదిగో దావీదు గోత్రం నుండేగా, దావీదు వంశం నుండే యోసేపు గారు వచ్చాడు. ఇదిగో మీ పితరుల నుండి వచ్చిన సింహాసనం చెప్పబడిన లేఖనాలు ఇది ఈ కుమారుడిలో నెరవేరబోతున్నాయి అని చెప్పినప్పుడు తన ఆలోచనను మార్చుకొని అప్పుడు తన ఆలోచన రద్దుపరుచుకున్నాడు. అక్కడ తన ఆలోచన రద్దుపరుచుకోవడం జరిగింది. అప్పుడు మరియని దగ్గరికి తీసుకోవడం, కడుపులో ఉన్నటువంటి వాడు రక్షకుడు యేసుక్రీస్తు, మరి ప్రతి ఒక్కరిని ఏలేవాడు దేవుడు ఉన్నాడని గ్రహించి యోసేపు గారు నీతితో యథార్థంతో మంచిగా ప్రవర్తించాడు, మంచిగా జీవించాడు. మంచిగా మరియ యేసుక్రీస్తు పుట్టేంత వరకు కూడా ఎంతగానో మరియకి హెల్ప్ చేసుకుంటూ తన భర్తలాగే ఉంటూ దగ్గరుంటూ మరి జనసంఖ్య రాపించుకోవడానికి బెత్లెహేం వెళ్ళినప్పుడు, అక్కడ జరిగిన సిచ్యువేషన్లో ఎడారి ప్రాంతాల్లో వెళ్ళినప్పుడు ప్రజాసంఖ్య కోసం అలా చాలా కష్టపడతాడు. ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని ఫాలో అవుతున్నాడు. నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. కానీ మరియను ఆ శిక్షణను రక్షించడానికి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు? శిక్షణను రక్షించడానికి ఎదుటివారిని ప్రేమించే తత్వం ధర్మశాస్త్రంలో దానిని నెరవేరుస్తున్నాడు. దేవదూత రాకముందు జరిగినటువంటి సంభాషణ ఇది. ఎప్పుడైతే దేవదూత వచ్చి చెప్పిందో అదంతా మారిపోయింది, అదంతా చేంజ్ అయిపోయింది. యేసుక్రీస్తు యొక్క మత్తయ్య గారి యొక్క ఉద్దేశాలను ప్రతీది కూడా ఇక్కడ రాయడం జరుగుతుంది. ఆ వంశంలో జరిగినటువంటి సంఘటనలన్నీ రాసుకుంటూ వచ్చాడు. అలాగే మరియ దగ్గరికి వచ్చాం, మరియ నుండి యేసు నుండి ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకానికి రాబోచు ఉన్నాడు. ఆ భూలోకానికి వచ్చిన తర్వాత, భూమి మీద అడిగి పెట్టిన తర్వాత ఆ భూమి మీద ఏం జరిగింది, ఆయన ఏం వర్క్ చేశాడు, ఎంతమందిని ఆయన వెంట తిప్పుకున్నాడు అన్న విషయాలు కూడా ప్రతిదీ కూడా మనం చూద్దాం, గ్రహిద్దాం. తర్వాత మనం కలుద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా కూడా మీరు మాకు తోడుగా నడిపించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు. రోజు చేసిన ప్రతి పనులను ప్రతి దాంట్లో మీరు మాకు తోడుగా నడిపిస్తారని క్రీస్తు పేరిట ప్రార్థన అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్.